ఒకసారి మనం రీసెంట్‌గా జరిగిన 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌ని మనం ఒకసారి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో మనం వైసీపీకి పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, టీడీపీకి పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా గవర్నమెంట్ వైసీపీది కాబట్టి గవర్నమెంట్ పాజిటివ్స్ ఏమున్నాయో అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఏదైతే బెనిఫిషరీస్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, డబ్బులు పడ్డాయి అనుకున్న వాళ్ళందరూ వైసీపీకి చాలా వరకు మెజారిటీ పర్సంటేజ్లు ఎవరు చెప్పలేరు. మెజారిటీ వరకు లబ్ధిదారులు అండ్ రూరల్ ఓటర్స్ అనేది వైసీపీ వైపు మొగ్గు చూసినట్టు మనకు కనబడుతుంది. అలాగే స్కూల్స్ రిఫార్మేషన్ వల్ల కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యి పాజిటివ్ ఓట్ బ్యాంక్ పడినట్టు వైసీపీకి పడినట్టు అనిపిస్తుంది. ఏదైతే టీడీపీ బీజేపీతో అలయన్స్ చేయడం వల్ల మైనార్టీ ఓట్ బ్యాంక్ టీడీపీకి మైనస్ అది వైసీపీకి చాలా వరకు ముఖ్యంగా అది రాయలసీమ గుంటూరు జిల్లాలో మైనార్టీల పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వైసీపీకి ప్లస్ అయినట్టుగా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇప్పుడు మనం నెగిటివ్ సైడ్ ఆఫ్ ది వైసీపీ మాట్లాడుకుంటే ఏదైతే మేజర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏదైతే ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేశావో అది చాలా వరకు నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ని వైసీపీకి చూపించడం జరిగింది. అలాగైతే క్యాపిటల్స్ ఇష్యూ ఉందో, అయితే 3 క్యాపిటల్స్ ఏది ప్రోగ్రెస్ క్యాపిటల్ విషయంలో ప్రోగ్రెస్ జరగలేదని కనబడుతుందో, ఏదైతే రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా అభివృద్ధి చెందలేదనిపిస్తుందో అది కూడా ఈ వైసీపీకి మైనస్ అయినట్టుగా కనబడుతుంది. ఎవరైతే ఓటర్స్ హైదరాబాద్లో, చెన్నై, బెంగళూరులో ఉంటూ వాళ్ళు ఈసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి భారీ ఎత్తున ఓటింగ్ చేసినట్టు కనబడుతుంది. వాళ్ళందరూ కూడా కంపారిజన్ చేసుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్తో మన రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత బాగాలేదు, ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదని వాళ్ళు భావించి వాళ్ళు కూడా వైసీపీకి నెగిటివ్గానే ఓట్ చేసినట్టు మనకు కనబడుతుంది. అలాగే కొంతవరకు మనకి షర్మిలా గారి ఎఫెక్టు, షర్మిలా గారి స్టేట్మెంట్స్ ఎఫెక్ట్, ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ పరంగా కాకపోయినా షర్మిలా గారి స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ కూడా కొంతవరకు మనకి వైసీపీకి నెగిటివ్గా కనబడుతుంది. అలాగే ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ మనం టీడీపీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే అమరావతి ఇష్యూ ఉందో అది టీడీపీకి పాజిటివ్గా కనబడుతుంది. అలాగే 80% ఆఫ్ ది ఓటింగ్ పర్సంటేజ్ పోల్ అవటం కూడా కొంతవరకు టీడీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇది ఒక్కటి డిసైడింగ్ ఫ్యాక్టర్ కానే కాదు. అలాగే 2 ఓసీ కమ్యూనిటీస్ వాళ్ళ పాపులేషన్ పరంగా చాలా తక్కువే, కానీ వాళ్ళు బీజేపీతో అలయన్స్ ఉండటం వల్ల వీళ్ళు ఎన్డీఏ కూటమి వైపు వీళ్ళు మొగ్గు చూపినట్టు కూడా మనకు అర్థమవుతుంది. అర్బన్ ఓటర్స్ అయితే టీడీపీకి బాగా పాజిటివ్గా వేసినట్టు అవుతుంది. అంటే అర్బన్ ఓటర్స్లో కూడా అర్బన్ ఓటర్స్ ఆర్ ఓవరాల్ స్టేట్లో చూసుకుంటే అర్బన్ ఓటర్స్తో పాటు మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ ఎక్సెప్ట్ మైనార్టీస్ అది టీడీపీ వైపు మొగ్గు చూపినట్టు కనబడుతుంది. జనసేన అలయన్స్ ఏదైతే ఉందో అది కూడా ఉభయ గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ కృష్ణా, గుంటూరులో కొంతవరకు అది టీడీపీ ఎన్డీఏ అలయన్స్కి మొగ్గు చూపినట్టు మనకు కనబడుతుంది. ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంక్ కొంతవరకు వాళ్ళు కంపారిజన్లో రావటం వల్ల వీళ్ళు కూడా టీడీపీకి మొగ్గు చూపినట్టు కనబడుతుంది మనకి. అలాగే నెగిటివ్ సైడ్ ఆఫ్ టీడీపీ పాయింట్స్ చూసుకుంటే మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకి మేము ఎక్కువగా ఇస్తాము అని ప్రామిస్ చేసినా అది అంతగా ప్రజల్లో వెళ్ళలేదు. వెళ్ళకపోవడం వల్ల అది వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అండ్ వ్యూ వల్ల అది టీడీపీకి మైనస్ అయినట్టు, వైసీపీకి ప్లస్ అయినట్టు మనకు అర్థమవుతుంది. బీజేపీతో అలయన్స్ వల్ల మైనార్టీ ఓట్ బ్యాంక్ని టీడీపీ కోల్పోయినట్టు ఈసారి కూడా అర్థమవుతుంది. అలాగే లోకేష్ గారి అగ్రెసివ్నెస్ అంటే ప్రజలు కంపేర్ చేసుకుంటారు, మన కేటీఆర్తో కానీ లేకపోతే జగన్ గారితో కంపేర్ చేసుకుంటారు కాబట్టి ఆ కొంత అగ్రెసివ్నెస్ లోకేష్ గారిలో ల్యాకింగ్ ఉండటం కూడా కొంతవరకు, అది మేజర్ కాదు, కొంతవరకు అది టీడీపీకి మైనస్ అయినట్టు కూడా కనబడుతుంది. ఏదైతే జగన్ గారి వెల్ఫేర్ స్కీమ్స్ మీద వ్యూ అండ్ క్రెడిబిలిటీ నిరూపించారో ఆ విషయంలో సంక్షేమ పథకాల్లో అది వైసీపీ ప్లస్ అయ్యి టీడీపీకి నెగిటివ్ అయింది. అలాగే రూరల్ మాస్ ఓట్ బ్యాంక్ అండ్ రూరల్ ఉమెన్ ఓట్ బ్యాంక్ కూడా కొంతవరకు మైనస్ అయినట్టు టీడీపీ కనబడుతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది టఫ్ ఫైట్. ఏ ఒపీనియన్ పోల్సో కానీ నాకైతే తెలియదు ఎలా పర్ఫెక్ట్గా జడ్జ్ చేస్తారనేది. ఓవరాల్గా టఫ్ ఫైట్. అంతగా క్లియర్గా మనం వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తాం అని ప్రిడిక్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఎలక్షన్ అని కూడా నేను చెప్పగలను. ఎలాగంటే ఒకవైపు అన్ని పార్టీస్, పర్సన్స్ కంబైన్డ్గా ఒక్క వ్యక్తి జగన్ గారి మీద కాంటెస్ట్ చేయడం, జగన్ గారు నిలబడి ఫైట్ ఇవ్వటం అనేది ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్టర్ కూడా ఈ ఎలక్షన్. సో థ్యాంక్ యూ. వెయిట్ చూద్దాం, June 4th ఏమవుతుందో చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుందా రిజల్ట్ అనేది చూద్దాము. ఇంకోటి లాస్ట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ముఖ్యంగా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎంప్లాయీస్ టీడీపీకి
పాజిటివ్ సైడ్గా వేసినట్టు, అంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా వేసినట్టు కనబడుతుంది. కానీ ప్రతిసారి చూసుకుంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్, ఆల్మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్కి కొంత ఎగెనిస్ట్గానే ఉంటారు ఎంప్లాయీస్. సో ఇది ఓవరాల్ అనాలిసిస్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఆన్ ది June 4th.